ఎన్నికల హామీలు ఎప్పుడూ విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే అవి ఇచ్చేవారి వ్యక్తిత్వం, స్థాయిని, విశ్వసనీయతను కూడా చూస్తారు జనాలు. ఎన్నికలంటే ప్రతి వారు హామీలు ఇస్తారు, కానీ నెరవేర్చాల్సిన వారికే జనాలు పట్టం కడతారు. అలా జగన్ 5 ఏళ్ల పాటు సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో ఇచ్చారు. నవరత్నాలను ఆయన ప్రకటించి వాటిని అమలు చేశామని చెబుతున్నారు. అయితే ఈసారి ఇచ్చే హామీలు ప్రధానంగా 3 వర్గాలను దృష్టిలో ఉంచుకొని ఉంటాయని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? ఏపీలో స్పీడ్ పెంచిన పార్టీలు, వైసీపీని ఎదుర్కొనేందుకు ఏకమవుతున్న విపక్షాలు, ఒంటరి పోరుకే సిద్ధమైన వైసీపీ, మార్చిలోనే ఎన్నికల షెడ్యూల్, ఏప్రిల్, మే నెలల్లో వివిధ దశల్లో పోలింగ్, 3 వర్గాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ మేనిఫెస్టో. ఒకవైపు అసెంబ్లీ, మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే రెండింటికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అందరి చూపు ఆంధ్రప్రదేశ్ వైపే ఉంది. ముఖ్యంగా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమవుతూ ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. జగన్ సర్కార్ను గద్దెదించాలనే ఏకైక లక్ష్యంతో తాము పొత్తు పెట్టుకుంటున్నట్టు ఆయా పార్టీలు చెబుతున్నాయి. అయితే వైసీపీ మాత్రం ఒంటరి పోరుకే సిద్ధమైంది. సింహం సింగిల్ గానే వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు పార్టీ అధినేత సీఎం జగన్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం 2019 లాగానే ఇప్పుడు కూడా మార్చిలోనే షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తుంది. మార్చి 2-3 వారాల్లో షెడ్యూల్ విడుదలవుతుందని సమాచారం. ఏప్రిల్, మే నెలల్లో వివిధ దశల్లో పోలింగ్ జరుగుతుందని రాజకీయ పార్టీలు అంచనా వేస్తున్నాయి. అందుకు తగ్గట్లుగా తమ ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా ఈ మేరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే హామీల పర్వం మొదలవుతుంది అని అర్థం. 5 ఏళ్ల పాలనలో మౌనం వహించిన పెద్దలందరూ చైతన్యవంతులయ్యేది ఈ టైంలోనే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రధాన ప్రతిపక్షాల దాడి ఒకవైపు అయితే కాంగ్రెస్ గూటికి చేరిన షర్మిలక్క పోరు మరొక వైపు వైసీపీని సతాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలలో తమ విజయం కోసం సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నాడు జగన్. ఎన్నికలు గతి మార్చే శక్తి కలిగిన మేనిఫెస్టోపై నమ్మకంతో దాన్ని ప్రత్యర్థులపై బ్రహ్మాస్త్రంగా వాడబోతున్నాడు. గతంలో కూడా జగన్ ఎన్నికల ముందు తన మేనిఫెస్టో మాయాజాలంతో ప్రజలను మైమరిపించారు. ఈసారి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు. నవరత్నాలు అని రకరకాల స్కీములు, స్కాములను మరిపించి కుర్చీ ఎక్కిన జగన్ ఈసారి ప్రజల కోసం 2019లో తమ పార్టీని విజయం వైపు నడిపించిన నవరత్నాలను మించిన హామీలతో జగన్ జనం ముందుకు వస్తున్నాడు. మరి దానికి ప్రతిపక్షాల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఈసారి జగన్ ప్రభుత్వం ఇవ్వబోయే హామీలు ప్రధానంగా 3 వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఉండబోతున్నాయి. దేశానికి వెన్నెముకగా వ్యవహరించే రైతుల విషయంలో ఈసారి జగన్ రుణమాఫీ ప్రకటన చేసే అవకాశం ఉందట. ఆంధ్ర రాష్ట్రంలో 65 నుంచి 70 లక్షల వరకు రైతులు ఉన్నారు. అంటే 4 కోట్ల ఓటర్ల జాబితాలో 18% రైతులు ఉన్నారు. అందుకే
వాళ్ళను తన వైపుకు తెప్పించడం కోసం రుణమాఫీ హామీని ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా వాడబోతున్నారు. ఇక ఓటర్ల జాబితాలో మహిళల హవా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈసారి అధికారంలోకి వస్తే మహిళల సంక్షేమాన్ని మరింత చేసే విధంగా కొన్ని పథకాలు ప్రకటించబోతున్నారు. డ్వాక్రా మహిళా సంఘాలకు కొన్ని కీలక హామీలు కూడా ఇచ్చే ఉద్దేశం ఉందని టాక్. వాటితో పాటుగా సామాజిక పెన్షన్ తీసుకునే వర్గాలు కూడా ఎక్కువనే చెప్పాలి. ఓటర్ల జాబితాలో వారి సంఖ్య సుమారు 70 లక్షల వరకు ఉంది. కాబట్టి ఈసారి ఈ సామాజిక పెన్షన్ ఏకంగా 4,000 రూపాయలు చేసి విడతల వారీగా పెంచుతామని చెప్పే అవకాశం ఉంది. వాళ్ళతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో కొన్ని హామీలు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇలా ఈసారి జగన్ చాలా పెద్ద మేనిఫెస్టోతో ప్రత్యర్థులపై దాడికి సిద్ధమవుతున్నాడు.